ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున దేవుని సంఘ ప్రజలందరిలా మరో కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేస్తున్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసయ్యని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్థుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేమో మరో కాల సమయం సజ్జల లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన వాక్యం ద్వారా నాతో మాట్లాడి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని కృష్ణాన్ని అడుగుతున్నాం తండ్రి. ఆమె ప్రియని సంఘం ప్రియని వెళ్ళ నేడు మీకు ఏర్పాటు చేయని ఒక భాగము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 26 వచనాలు ధ్యానం చేసుకున్నాము. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 26 వచనంలో ఈ విధంగా రాయబడింది. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ప్రయోజనమైనది తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇసాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? భక్తుడైన యాకోబు క్రియలు లేని విశ్వాసము మృతము అని తెలియజేస్తున్నాడు. అంటే క్రియలతో కూడిన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. చెదిరిపోయిన అన్ని దేశాల యందు చెదిరిపోయిన 12 గోత్రాల వారికి శుభమని చెప్పి రాస్తూ దేవుని యొక్క మాటగా, దేవుని యొక్క ఉద్దేశముగా విశ్వాసమందు క్రియల యందు మనము జీవించాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని, విశ్వాస సహితమైన ప్రార్థన వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితిని పెంచేదే ఉంది. కాబట్టి ఇక్కడ యాకోబు అంటున్నాడు, వ్యర్థుడా అన్నాడు. అంటే ఏంటి? వ్యర్థమైన తలంపులను ఆలోచనలను కలిగి ఉండక క్రియలు లేని విశ్వాసము నిష్ప్రయోజనమని తెలుసుకొనగోరుతున్నావా అన్నాడు. అంటే ఈ విశ్వాసము క్రియలు లేనిదైతే, క్రియలు కాకుండా అనగా దేవుడి నీ పట్ల చేయి కార్యాల పట్ల, ఆయన ఉద్దేశాల పట్ల నీ ఆత్మీయ స్థితిగతి ఏమై ఉన్నదో ఇక్కడ యాకోబు గుర్తు చేస్తున్నాడు. క్రియలు లేని విశ్వాసం నిష్ప్రయోజనమని తెలుసుకొని కోరుచున్నావా అని. ఎవరైతే విశ్వాసమును బట్టి, క్రియలను బట్టి ప్రభువునందు విశ్వాసం కలిగిన వారై ఉన్నారో మన పితరులను గురించి గుర్తు చేశాడు. అందుకనే మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అంటే దేవుడు మరి అబ్రహాముకు పెట్టిన పరీక్షలో తను ఒక విశ్వాసతని కలిగి ఉన్నాడు. దేవునికి సమస్త మహిమా ఘనత ప్రభావాలు చెల్లే రీతిలో తన ఒక్కగానొక్క కుమారుని విరుదీయక తను ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మరి మోరియా కొండ మీద తాను ఏదైతే దేవుని కొరకు అర్పించుకున్నాడో ఆ అర్పణ మరి అబ్రహామును మరింత విశ్వాసంలోనికి నడిపించింది. అందుకనే విశ్వాసులకు తండ్రిగా అబ్రహాముని మనం పిలుచుకుంటాం. కాబట్టి ఇక్కడ ఈ ఇస్సాకుని గురించి అతడు తన యొక్క తండ్రి చిత్తాన్ని, తండ్రి యొక్క ఉద్దేశాన్ని ఏమాత్రము తృణీకరించిన వాడిగా ఉన్నాడు. అలాగే తండ్రి మాట విలువనిచ్చిన కుమారుడైన క్రీస్తు ప్రభువారు అంటే మన పాపముల నిమిత్తం, మన అతిక్రమాల నిమిత్తము మనం రక్షింపబడడం కోసం, ఆ పాపములమైన మనల్ని రక్షించడం కొరకు తండ్రి తన ఉద్దేశాన్ని నెరవేర్చినప్పుడు ఆయన సమస్తమైన ఆ పరలోకాన్ని విడిచి మానవుని వలె మానవ స్వరూపం ధరించి నరావతారిగా ఇహమందు జీవించి మనం పొందవలసిన శిక్ష, శ్రమ అంతా ఆయన అనుభవించాడు. అందుకని ఇక్కడ మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అన్నాడు. అంటే బలికి ఇచ్చేసాడు, అర్పణకి వెనుదీయలేదు. అంటే దేవుని యొక్క మాటకు విలువనిచ్చిన వాడిగా అబ్రహాం ఉన్నాడు. అతడు క్రియల వలన అంటే ఏంటి? దేవుని మాట జవదాటని వాడిగా క్రియలతో కూడిన తన యొక్క విశ్వాసాన్ని కనబరిచాడు. కాబట్టి నీతిమంతుడని తీర్పు పొందలేదా అంటే తాను నీతిమంతుడిగా ఎప్పుడు తీర్పు పొందాడు? దేవుని మాటకు విలువనిచ్చాడు,
మరి బిడ్డ విషయంలో కూడా వెనుదిరగలేదు. ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసానని అంటే కార్యసిద్ధి అంటే దేవుడు తన పట్ల తన యొక్క ఆలోచన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి విశ్వాసంలో అబ్రాహామును దేవుడు పరీక్షించాడు. ఆ పరీక్షలో విజయాన్ని పొందుకున్నాడు. కాబట్టి ఇక్కడ క్రియల మూలమున అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా అంటాడు. అంటే అబ్రహాము ఏ విధంగా అయితే దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి యెహోవాయే చూచుకుంటాడు అని చెప్పిన మాటకు తన బిడ్డను మళ్ళీ బలిగి ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు తన యొక్క చిత్తానికి లోబడిన అబ్రహామును దేవుడు విశ్వాసులకు తండ్రిగా చేశాడు. అందుకనే కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అంటాడు. అంటే దేవుని నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ యాకోబు ద్వారా చెప్తున్నాడు. అంటే అబ్రహాము ఏ విధంగా అయితే దేవుని నమ్మాడో నీవు అతి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇప్పుడు దేవుడు బలిని కోరట్లేదు కానీ నీ హృదయాన్ని కోరుతున్నాడు అనే విషయాన్ని వెరిగి నీ హృదయం అందు నీ ప్రవర్తన అందు నీ ఆలోచనలు నీ తలంపుల యందు నీవు దేవునికి ప్రత్యేకింపబడాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన కాబట్టి అను లేఖనము నెరవేర్చబడేది. లేఖనానుసారంగా వాక్యానుసారంగా విశ్వాసములకు తండ్రిగా అబ్రహాము పిలువబడ్డాడంటే దేవుడు తన పట్ల ఎంత నమ్మిక కలిగి ఉన్నాడు ఆలోచించే. అంటే అదే విధమైన నమ్మికని విశ్వాసాన్ని క్రియారూపంగా మనం కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అందుకనే అన్నాడు ఇక్కడ లేఖనము నెరవేర్పును బట్టి మరియు దేవుడు స్నేహితుడని అతని పేరు కలిగను అంటాడంట. నా ప్రియ స్నేహితుడు అబ్రహాం, ఒక ఫ్రెండ్ రిలేషన్ని దేవుడు అతనితో కలిగి ఉన్నాడనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు ద్వారా గుర్తు చేస్తూ మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రమే కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వల్ల గ్రహించితిరి. నీ విశ్వాసము క్రియలతో కూడిందై ఉండాలి. ఆ క్రియలతో కూడిన విశ్వాసము దేవుని యందు మరింత విశ్వాసరహితముగా అంటే దేవునితో నీవు ఎలాగ ఉండాలో దేవుడు అక్కడ అబ్రహామును గురించి చెప్తూ ఆయన అంటున్నాడు, మనుష్యుల విశ్వాసము మూలమున మాత్రముగాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వల్ల గ్రహించరు. కాబట్టి సజీవులమైన మనము దేవుడు మనకిచ్చిన స్థితిని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆత్మీయ స్థితిగతులను బట్టి మనం ఏ విధంగా ప్రభువులో పరిశుద్ధాత్మలో తండ్రితో కొనసాగవలసి ఉన్నవారమైన నామం ఏదైతే వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించిందో ఆనాడు మా అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము తన తండ్రి చిత్తాన్ని అంటే దేవుని యొక్క చిత్తానికి లోబడ్డాడు. కాబట్టి అటువలే రాహాబుని వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలుగా ఎంచబడిన కదా అంటే వేశ్యగా ముద్రపడిన రాహాబు ఎప్పుడైతే దేవుని యొక్క పనివారు మరి వేగువారు వచ్చినప్పుడు వారిని సంరక్షించి వారికి సహాయపడి వారికి అప్పజెప్పకుండా ఆ సైనికులకు అప్పజెప్పకుండా దేవుడు వారిని తప్పించినప్పుడు తాను దైవ భయం కలిగింది కాబట్టి శారీరకంగా తప్పు చేసినప్పటికీ తాను వారి పట్ల చూపిన ప్రేమ వారిని నడిపించిన విధానాన్ని ఇక్కడ యాకోబు గుర్తు చేశాడు. అందుకని అంటున్నాడు వేశ్య అంటున్నాడు. అటువలే రాహాబు అనే వేశ్య కూడా దూతలను చేర్చుకొని అంటే దేవుని బిడలుగా ఉన్న వారిని చేర్చుకున్నప్పుడు వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినాడు. అంటే దేవుడు ఏదైతే వారిని పంపించాడో వారు వచ్చిన మార్గంలో వారి పని పూర్తి చేసినప్పుడు వారు నష్టపోకుండా మరి ఈ రాహాబను స్త్రీ వారిని తప్పించిన బట్టి అంటే తన వృత్తిని బట్టి ఆమె వేష్టిగా ఉంది కానీ తన హృదయంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి అక్కడ ఏమైపోయింది ఆవిడ వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా
నీతిమంతురాలని ఎంచబడిన కదా. అంతవరకు ఉన్న తన పాపము, తనలో ఉన్న ప్రతి విధమైన కార్యాలన్నీ దేవుడు కొట్టివేసి ఆమె నీతిమంతురాలుగా చేశాడు. అంటే క్రియలతో కూడిన కార్యం ఇక్కడ చేసింది. వారి పట్ల, దేవుని పట్ల తనకున్న విశ్వాసాన్ని, నమ్మికను బట్టి తాను ఈ కార్యం జరిగించండి అని యాకోబు గుర్తు చేస్తున్నాడు. అబ్రహామును గూర్చి మాట్లాడాడు, ఇక్కడ రాహాబును గూర్చి మాట్లాడాడు. ఈ రెండు విషయాలు చెప్తున్నాడు. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం అంటున్నాడు. ఇప్పుడు సజీవులమైన మనము, సజీవులముగా దేవుని ఆరాధిస్తున్న మనము, మన దేవుడు సజీవుడై ఉన్నాడనే విషయాన్ని గుర్తెరిగి ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన రాజ్యం మనల్ని చేర్చుకున్నాం. ఎవరైతే ప్రభువును మృతునందుతారో వారు మొదట లేపబడతారో, ఆ తర్వాత సజీవులమైన మనము ఆయనతో కూడా ఆ మహిమ కలిగిన మేఘం మీదకి కొనిపోబడతాం. కాబట్టి ఇవన్నీ కూడా రాకడకు గుర్తులై ఉన్నవి. కాబట్టి అంత్య దినాల, అపాయక దినాల్లో మనము ఆత్మతో, సత్యముతో, దేవుని విశ్వాసముతో, క్రియలతో కూడిన విశ్వాసముతో క్రీస్తు యేసునందు ఆయన రక్తం ముందు కడగబడ్డ వారమై ఆయన నీతిని అనుసరించి, సత్యమును అనుసరించి సర్వసత్యములో ఆయనతో పాటు యుగయుగాలు జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన యాకోబు ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుంది. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ యందు మాకున్న విశ్వాసమును క్రియారూపకముగా మేము జీవితకు నీ సహాయము, నీ సన్నిధి మాకు దయచేయండి. ఇతరుడైన అబ్రహాము నాయన తన కుమారుని విషయంలో వెనుదిరిగినప్పుడు నీవు తన పట్ల చూపిన కృపను బట్టి, కనికరాన్ని బట్టి అయ్యా విశ్వాసులకు తండ్రిగా, స్నేహితునిగా నీవు పిలిచావు. నిజమైన ఆయన వేశ్యగా ముద్రపడిన రాహాబు మరి నేడు తాను నీ బిడ్డల పట్ల, నీ దూతల పట్ల చేసిన కార్యాన్ని బట్టి నీతిమంతురాలుగా తీర్చబడింది. నేడు నాయన మేము ఏ స్థితిలో ఉన్నామో ఎరుగుచున్న దేవుడు కాబట్టి నాయన మేమేమి చేయగలిగితే నీతిమంతులుగా తీర్చబడతాము. నీ వాక్యము సెలవిస్తున్నట్లు క్రియారూపకముగా నేను కలిగిన వారమై శరీరమందు సజీవమైన యాగముగా నిన్ను కలిగి ఉండి నిన్ను సమర్పించుకొని నీ కొరకు జీవించగలిగిన స్థితి మాకు దయచేయండి. అటివారం ఎన్నికలేని మమ్మలను ప్రేమించి మా పాపములను క్షమించి మమ్మల్ని మీ నీతికి నడిపించిన జీవం కలిగిన నీ మాటలను బట్టి అలనాడు యాకోబు ద్వారా నువ్వు తెలియజేసిన ఆ 12 గోత్రాలకే కాదు ఇక్కడ సార్వత్రిక సంఘానికి కూడా నీవు హెచ్చరిక చేస్తున్నావు. కాబట్టి నీ మాటలను విశ్వసించేవారు నిలిచి రాజ్యమందు నిలిచి జీవించేవారే ఉంటారని కృపగలిగిన నీ మాటల చేత మమ్మల్ని ముందుకు నడిపించమని, మీరు ఆఖరికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగా. మా అనుదినాలు మాకు దయచేయండి. నల్ల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి శోధనలో తేగాల్సులను తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించను గాక. ఆమేన్.